హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడ్ విత్ కలర్స్. సో మనం మ్యాప్ సాఫ్ట్వేర్ తాలూకా పర్ఫార్మెన్స్ గురించి డైలీ మనం రివ్యూస్ కింద మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇవాళ మార్కెట్కి సంబంధించి మ్యాప్ సాఫ్ట్వేర్ ఏ రకంగా పెర్ఫామ్ చేసింది, అది ఏ రకంగా మనకి ప్రాఫిటబిలిటీ కనిపించింది, లేకపోతే ఏ రకంగా మార్కెట్ మనం అనలైజ్ చేసింది అని ఒకసారి ఈ రివ్యూలో చూద్దామండి. సో ఇవాళ ఫస్ట్ రివ్యూ టాటా స్టీల్ చూద్దాం. టాటా స్టీల్లో మనం చూస్తున్నట్లయితే మార్నింగ్ మనకి క్లియర్లీ అప్ ట్రెండ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. యాజ్ వెల్ ఈ అప్ ట్రెండ్ డైరెక్షన్లో మనకి కలర్స్ అనేవి బ్లూ కనిపిస్తున్నాయి. సో ఈ కాన్సెప్ట్లో మనకి ఇది ఎంట్రీ పాయింట్ తీసుకోవాలి. ఈ ఎంట్రీ పాయింట్ నుంచి మనకి ఆల్మోస్ట్ అరౌండ్ 12 పాయింట్స్ ప్రాఫిట్ అయితే ఫస్ట్ ప్రాఫిట్ రావడం జరిగింది. అనదర్ ఆపర్చునిటీ అగైన్ ఇక్కడ మనకు ఆపర్చునిటీ వచ్చిందండి. ఈ ఆపర్చునిటీలో అరౌండ్ మీకు మరీ అగైన్ 12 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. అంటే 24 పాయింట్స్ ప్రాఫిట్ అనేది టాటా స్టీల్ నుంచి ఇవాళ మనకి ఈ మ్యాప్ సాఫ్ట్వేర్ సపోర్ట్తో తీసుకోవడానికి పాసిబిలిటీ అయితే కనిపించింది. ఇక్కడ మీరు చూస్తే క్లియర్ బై సైడ్ మార్కెట్ ఉందనే విషయాన్ని ఎటువంటి టెక్నికల్ అనాలిసిస్ అక్కర్ లేకుండా సింపుల్ కలర్స్తో మీరు అర్థం చేసుకునే అవకాశం క్లియర్గా ఉంది. ద నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం నిఫ్టీ. సో నిఫ్టీలో మనం ఒకసారి చూసినట్లయితే మార్కెట్ నిన్న ఆల్రెడీ కింద డౌన్ రావడం జరిగింది. ఇక్కడ ఉదయాన్నే చూసినట్లయితే ఇక్కడ మనకి రెడ్ కలర్ ఉంది అంటే మార్కెట్ డౌన్ వైపు ఉండే అవకాశం ఉంది. యాజ్ వెల్ ఇక్కడ మనకి మల్టీ కలర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ట్రేడ్ చేయదని మీకు చెప్పాను. సో ఇక్కడ మీరు ఎటువంటి ట్రేడ్ తీసుకోకుండా ఉన్నప్పుడు మార్కెట్ చాలా పైకి వెళ్ళినట్టుగా వెళ్ళి అగైన్ మళ్ళీ కిందకే వచ్చింది. క్లియర్ బికాస్ ఆఫ్ డౌన్ ట్రెండ్ అనేది ఇక్కడ మన కాన్సెప్ట్ పరంగా మార్కెట్ ఇవాళ డౌన్ ట్రెండ్లో ఉండే అవకాశం ఉంది, క్లియర్గా తెలుస్తుంది. వేరేజ్ ఈ పర్టికులర్ ఏరియాలో ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇది సెల్ ఎంట్రీ అనేది మనకి క్లియర్గా చెప్తుంది. ఈ పర్టికులర్ ఎంట్రీలో తీసుకున్నట్లయితే మీకు అరౌండ్ 14 పాయింట్స్ ప్రాఫిట్ ఆర్ సమ్వేర్ 10 పాయింట్స్. సో ఆర్ కాస్ట్ టు కాస్ట్ అనుకోండి, 10 పాయింట్స్ ప్రాఫిట్ అనుకోండి, ప్రాఫిట్ వరకు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ అక్కడ మనకి నిఫ్టీలో చేయడానికి అవకాశం అయితే రాలేదు. సో వెరీ సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ట్రేడే మనం ఈరోజు మొత్తానికి మార్కెట్ చేయగలిగాము. ఇంత కరెక్షన్ ఉన్న మార్కెట్లో మనకి ఎటువంటి ప్రాపర్ సిగ్నల్ లేకుండా మన సెక్యూర్గా ఈ కలర్ కాన్సెప్ట్ అనేది మనని ఉంచగలిగింది. వేరేజ్ మదర్సుమి తీసుకున్నట్లయితే క్లియర్లీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ కండిషన్ సైడ్ వేస్లో మార్కెట్ చాలాసేపు మధ్యాహ్నం వరకు కూడా కంప్లీట్ సైడ్ వేస్లో ఉంది. బట్ ఇక్కడ మనకి ఎలాంటి కండిషన్స్ కూడా కలర్ కండిషన్స్ బేస్ చేసుకొని ఎంట్రీస్ అయితే రాలేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్గా మనకి అప్ సైడ్ డైరెక్షన్ అండ్ కలర్స్ టువర్డ్స్ అప్ సైడ్ అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. మార్కెట్ మనకి పూర్తి అప్ సైడ్ మూమెంట్ వెళ్తూ మనకి ప్రాఫిట్ అనేది కనిపిస్తోంది. వేరేజ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే క్లియర్లీ ఇది కూడా డౌన్ ట్రెండ్ క్లియర్గా చెప్తోంది. సో ఇలాంటి కండిషన్లో మనం ఎక్కడ ట్రేడ్ అనేది మనం కండిషన్స్ పరంగా తీసుకోము. వేరేజ్ ఇక్కడ మనం ఎంట్రీ పాయింట్ తీసుకున్నట్లయితే సెల్ పరంగా క్లియర్లీ ఇక్కడ మనకు ఒక 300 పాయింట్స్ వరకు 322 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్ అవ్వడం జరిగింది విత్ ఇన్ 14 మినిట్స్లో. సో దట్ ఇక్కడ 300 పాయింట్స్ ఆర్ యాజ్ పర్ ఎగ్జిట్ స్ట్రాటజీ చూసుకున్నా సరే ఆల్మోస్ట్ 190 పాయింట్స్ ప్రాఫిట్తో బ్యాంక్ నిఫ్టీ వాళ్ళు మనకి ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మనకి బ్యాంక్ నిఫ్టీలో అక్కడ ట్రేడ్ చేసే అవకాశం ఎక్కడ యాజ్ పర్ కలర్ మ్యాప్ సాఫ్ట్వేర్ కండిషన్స్ పరంగా ఎంట్రీ అనేది ఇక్కడ రాలేదు కనుక ఎటువంటి ట్రేడ్ తీసుకోకుండా సెక్యూర్గా ఉండడం జరిగింది. సో ఒక సింగిల్ ట్రేడ్తో ఇవాళ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ ప్రాఫిట్ మనం తీసుకోవడానికి మ్యాప్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేసింది. ద నెక్స్ట్ ఈజ్ రిలయన్స్లో చూడండి, రిలయన్స్ కూడా క్లియర్ డౌన్ సైడ్ మార్కెట్లో మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఎటువంటి ఆపర్చునిటీ మనకి లేదండి. ఐదర్ బై కానీ ఆర్ సెల్ కానీ అక్కడెక్కడ మనకి ఆపర్చునిటీ చెప్పలేదు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఏరియాలో మనకి సెల్ ఆపర్చునిటీ రావడం జరిగింది. ఇక్కడ మనకి ఆపర్చునిటీలో మనకి అరౌండ్ ఓన్లీ 3 పాయింట్స్ ప్రాఫిట్ మాత్రమే వచ్చిందండి. అంటే ప్రాఫిట్ అరౌండ్ 7 పాయింట్స్ ప్రాఫిట్ వెళ్ళింది. బట్ యాజ్ పర్ రూల్ ఎగ్జిట్ కండిషన్స్ పరంగా మ్యాక్సిమం తీసుకున్నప్పటికీ కూడా అరౌండ్ 3 పాయింట్స్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అండ్ అగైన్ ఆపర్చునిటీ ఇక్కడ మనకి సెల్ కండిషన్ వచ్చింది. బట్ మార్కెట్ క్లోజింగ్ అవర్స్ కనుక మనం ఈ క్యాలిక్యులేట్ చేయట్లేదు. సో రిలయన్స్లో కూడా ఇవాళ మనకు ఓన్లీ 1 ట్రేడ్ అనే ఆపర్చునిటీ ఇచ్చింది. అండ్ ద 1 ట్రేడ్ ఆల్సో హ్యాస్ గివెన్ సచ్ కైండ్ ఆఫ్ ఎ ప్రాఫిట్, రైట్. అండ్ డాక్టర్ రెడ్డి చూసుకుంటే క్లియర్లీ డాక్టర్ రెడ్డి కూడా ఇవాళ మార్కెట్ మూవ్మెంట్ క్లియర్ డౌన్ సైడ్ అనేది మనకి ఇక్కడ ఇండికేషన్ చెప్తుంది కలర్స్ బేస్ చేసుకొని. సో ఇటువంటి ఎక్కడ కూడా మీకు ఎక్కడ ట్రేడ్ ఆపర్చునిటీ అనేది మనకి రాలేదు. సో ఇక్కడ పర్టికులర్లీ మార్కెట్ మన కండిషన్స్ పరంగా ఇది ఎంట్రీ పాయింట్ తీసుకున్నట్లయితే సెల్ ఎంట్రీ. సో ఈ పర్టికులర్ ఎంట్రీలో మనం కాస్ట్ టు కాస్ట్ ఆర్ సమ్వేర్ ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్లోనే క్లోజ్ అవుతుందండి. ఆర్ అదర్వైజ్ ఒక 4-5 పాయింట్స్ లాస్తో మనం బయటకు వచ్చడం జరిగింది. దాని తర్వాత మార్కెట్ రివర్స్ అనేది అవ్వడం చూస్తున్నాము. సో ఇక్కడ డాక్టర్ రెడ్డిస్లో ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ ప్రాఫిట్ లేదు, కానీ నష్టం కూడా లేదు. సపోజ్ కొంతమంది స్లోగా అటు ఇటు క్లోజ్ చేసినప్పటికీ కూడా ఒక 5 పాయింట్స్ లాస్ రావడం జరిగింది. అండ్ వేరేజ్ ది
సిప్లా మనం చూసుకున్నట్లయితే క్లియర్ మార్కెట్ డౌన్ సైడ్ మూమెంట్ క్లియర్ చూస్తున్నాము. ఇక్కడ దీనికి సిప్లాలో కూడా మనకి ఈ పర్టికులర్ ఏరియాలో సెల్ ఎంట్రీ అనేది కన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ ఈ సెల్ ఎంట్రీలో మనకి ద మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది ఇక్కడ అరౌండ్ 2.5 పాయింట్స్ ప్రాఫిట్ అయితే క్లియర్గా బుక్ చేసుకోవడం జరిగింది. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎందుకు కౌంట్ చేస్తున్నాను, మార్కెట్ ఎంత మూవ్ అయింది కదా అని మీకు డౌట్స్ రావచ్చు. సో ఇక్కడ కాన్సెప్ట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. యాజ్ పర్ ద కండిషన్స్ మనం సెక్యూర్ మెథడ్లో ట్రేడ్ చేసుకుంటూ ద బెస్ట్ ప్రాఫిట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇది చూసినట్లయితే ఇది కెనరా బ్యాంక్ అండి. కెనరా బ్యాంక్లో ఇవాళ ఎటువంటి ఎంట్రీ ఆపర్చునిటీ మనకి ఇక్కడ చెప్పలేదు. సో ఇక్కడ ఎక్కడ కూడా ఏదో బై కానీ ఆర్ సెల్ కానీ ఎంట్రీ కండిషన్స్ ఎక్కడ మీట్ అవ్వలేదు కనుక ఇవాళ కెనరా బ్యాంక్లో ఎటువంటి ట్రేడ్ అనేది చేయడం జరగలేదు. వేరేజ్ బీపీసీఎల్ చూద్దాం. బీపీసీఎల్ ఇక్కడ క్లియర్ బై సైడ్ అనే మూమెంట్ చూపిస్తున్నప్పుడు కూడా యాజ్ పర్ అవర్ కండిషన్స్ ఎక్కడ ఎంట్రీ పాయింట్ అయితే రాలేదు. ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్ వచ్చింది. ఈ ఎంట్రీ పాయింట్ నుంచి మనకు వచ్చిన ప్రాఫిట్ ఓన్లీ అరౌండ్ ఆల్మోస్ట్ 3 పాయింట్స్ ప్రాఫిట్ వెళ్ళింది. బట్ 2.5 పాయింట్స్ ఆర్ 2 పాయింట్స్ ప్రాఫిట్ మాత్రమే మనం కౌంట్ చేసే అవకాశం ఉంది. సో ఇవాళ బీపీసీఎల్లో మనకి 2 పాయింట్స్ మాత్రమే ప్రాఫిట్ని కౌంట్ చేయొచ్చు. ఇక్కడ మార్కెట్ ఎంత మూవ్ అయినప్పుడు కూడా ఇది మనం తీసుకోమండి. సో దానికి రీజన్స్ ఉన్నాయి. సో ఈ సెక్యూర్ అండ్ కన్ఫర్మ్ ట్రేడ్స్ ఎటుపక్క ఉంటాయి దాన్ని మాత్రమే మనం కౌంట్ చేసుకొని మనం ట్రేడ్స్ చేసుకోవడం అనేది ఈ మ్యాప్ సాఫ్ట్వేర్ తాలూకా గొప్పతనం. వేరే ఇక్కడ మనం భారతీయ ఎయిర్టెల్ తీసుకున్నట్లయితే క్లియర్ డౌన్ ట్రెండ్ అనేది మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాము. బట్ యాజ్ పర్ ది కండిషన్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఇక్కడ మనం సెల్ ఎంట్రీ తీసుకున్నట్లయితే సో ఇక్కడ మీకు ఎగ్జిట్ అనేది చూపించడం జరిగింది. అంటే ఫస్ట్ ట్రేడ్లో ఇది అరౌండ్ 2.5 పాయింట్స్ లాస్ అయితే బుక్ చేయడం జరిగింది భారతీయ ఎయిర్టెల్. అగైన్ ఆ లాస్ అనేది మళ్ళీ రికవర్ చేస్తుంది. అగైన్ మళ్ళీ సెల్ ఆపర్చునిటీ వచ్చి ఆ సెల్ ఆపర్చునిటీలో మీకు అరౌండ్ 2.5 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ వచ్చిన ఇక్కడ లాస్ని ఇమీడియట్గా రికవర్ చేసి మనని సెక్యూర్గా ఉంచగలిగింది. సో ఈ రకంగా ఎవ్రీ టైం మనం ట్రేడ్ చేసుకుంటూ ద బెస్ట్ మూమెంట్స్ని మనం క్యాచ్ చేసుకుంటూ సెక్యూర్ ట్రేడ్ అనేది మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అండ్ యాక్సిస్ బ్యాంక్ చూసినట్లయితే మార్నింగ్ టైంలో ఎటువంటి ఆపర్చునిటీ మనకి ఇక్కడ ఎక్కడా లేదండి ఎంట్రీ పాయింట్. వేరే ఇక్కడ సెల్ ఎంట్రీ అనేది వచ్చింది. సెల్ ఎంట్రీలో మనకి యాక్సిస్ బ్యాంక్ నుంచి ఆల్మోస్ట్ 9 పాయింట్స్ అరౌండ్ 10,000 రూపీస్ ప్రాఫిట్ ఉంది. సో ద బెస్ట్ మూమెంట్ ఎప్పుడు వచ్చినా సరే మనం క్యాచ్ చేసి బయటకు వచ్చేయాలి. ఆర్ అదర్వైజ్ యాజ్ పర్ ద కండిషన్స్ మీరు ఫాలో అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ 6 పాయింట్స్ ప్రాఫిట్తో మీరు బయటకు రావడం జరుగుతుంది. సో ఈ రకంగా యాక్సిస్ బ్యాంక్లో ఓన్లీ 1 ట్రేడ్ ఆపర్చునిటీ మనకు వచ్చింది. సో ఈ ఆపర్చునిటీలో ద బెస్ట్ ప్రాఫిట్ అనేది మనం తీసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది. అండ్ ఫైనలీ మారుతి చూసుకున్నట్లయితే క్లియర్ స్టార్టింగ్ మార్కెట్ డౌన్ సైడ్ అనే క్లియర్ ఇండికేషన్ ఉంది. అండ్ వేరేజ్ ద బెస్ట్ మూమెంట్ అరౌండ్ 150 పాయింట్స్ ప్రాఫిట్ అనేది విత్ ఇన్ 27 మినిట్స్లో 23 మినిట్స్లో మనకి ఇక్కడ రావడం చూస్తున్నాం. సో ఈ విధంగా సింపుల్ ఎనీ అదర్ కాంప్లికేషన్స్ లేకుండా సింపుల్ కలర్ కోడ్తో మనం ట్రేడ్స్ని తీసుకుంటూ ద బెస్ట్ ఎంట్రీ అయ్యి ద బెస్ట్ ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేసే అవకాశం మ్యాప్ సాఫ్ట్వేర్ ఈ కలర్ కోడ్ ఫార్మాట్ ద్వారా అందిస్తుంది. సో ఫ్రెండ్స్, రీసెంట్లీ ఈ యూట్యూబ్ నుంచి సుమన్ టీవీ ఛానల్ నుంచి వచ్చి నా కాన్సెప్ట్లో సబ్స్క్రైబ్ అయిన న్యూ కస్టమర్స్ తాలూకా ఎక్స్పీరియన్స్ని కూడా మీకు ఒక్కసారి చూపించాలనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఒకసారి వాళ్ళ దానికి ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే సో ఇక్కడ క్లయింట్స్ నాకు వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడం జరిగింది. సో ఒకసారి చూద్దామండి వాళ్ళ తాలూకా అంటే ఎక్స్పీరియన్స్ ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఎలా ఉంది. సో ఇది ఈ పర్టికులర్ క్లయింట్ ఆమె 2 days కింద నాకు సాఫ్ట్వేర్ తీసుకుంది. సో తీసుకున్న ఫస్ట్ డే నిఫ్టీ 40 పాయింట్స్ రైట్. సో ఇక్కడ సెల్ చేశాను, ఓకే షార్ట్ చేశాను అండ్ వెయిట్ చేయమంటారా ఏంటి అని అడిగారు. అండ్ దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీలో 100 పాయింట్స్ ప్రాఫిట్లో ఎగ్జిట్ అయ్యానని మెసేజ్ పెట్టారు. ఓకే, అండ్ నిన్న నిఫ్టీలో 20 పాయింట్స్ ప్రాఫిట్లో ఎగ్జిట్ అయ్యాను అని మెసేజ్ ఇక్కడ పెట్టడం మనం చూస్తున్నాము. యాజ్ వెల్ టుడే ఐఎమ్ దానికి ఎక్స్పీరియన్స్లో ఇవాళ చెక్ చేసుకున్నట్లయితే సార్ థ్యాంక్ యూ సార్, ప్రాఫిట్లో ఎగ్జిట్ అయ్యాను సార్. ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రాఫిట్ తీసుకోవడం జరిగింది. వేరేజ్ నిఫ్టీలో కూడా ఇవాళ 40 పాయింట్స్ లాస్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఇది ఆమె ఇంకా నిన్నే కాన్సెప్ట్ తీసుకున్నారు. కొంచెం కంగారులో ఆవిడ చేసిన చిన్న మిస్టేక్ వల్ల జరిగిన పొరపాటు. ఆర్ అదర్వైజ్ ఇక్కడ ఈ 40 పాయింట్స్ లాస్ కూడా అవకాశం ఇవాళ అయితే లేదండి. ఎనీహౌ ఆవిడ తాలూకు స్ట్రాటజీ ఆవిడ చేసిన దాని పరంగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో నిఫ్టీ 40 పాయింట్స్ వల్ల ఆవిడ లాస్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా ఆవిడ పెట్టిన మెసేజ్ ఫైనల్లీ చూసినట్లయితే ఓకే సార్ టోటల్లీ ప్రాఫిట్లోనే ఉన్నాను,
అంటే 2 days అయింది నా కాన్సెప్ట్ తీసుకొని చాలా కూల్గా కూడా ట్రేడ్ చేయడం అనేది మనం చూస్తున్నాం. వేరేజ్ అదర్ ఎక్స్పీరియన్స్ ఒకసారి తీసుకుంటే ఇతను నిన్నటి తాలూకా ఎక్స్పీరియన్స్ అండి ఇది. సో మ్యాప్ వర్క్స్ అమేజింగ్ సార్, ఫుల్లీ సాటిస్ఫైడ్ మీ సార్, కంగ్రాచులేషన్స్, ఇట్ గివ్స్ good name and creates wonders in Indian stock market. You are giving not only software, it's your students life changing. Who have a passion in stock market, all the best sir. సో ఇంత కూల్గా ట్రేడ్ ఎప్పుడు బై ఆర్ సెల్ చూడలేదు ఇన్ని రోజులలో. సో ఈ రకంగా అతని తాలూకా ఎక్స్పీరియన్స్ని నిన్న నాకు షేర్ చేసుకోవడం జరిగింది. యాజ్ వెల్ ఇవాళ ఎక్స్పీరియన్స్ అతని తాలూకా రిజల్ట్ని కూడా మనకి ఇట్ వర్క్స్ బ్యూటిఫుల్ సార్ అనే ఒక చిన్న కామెంట్తో అతను సాఫ్ట్వేర్ని గురించి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది అతను షేర్ చేయడం జరిగింది. వేరేజ్ ఈ థర్డ్ పర్సన్, ఈమె షీ ఈజ్ ఫ్రమ్ బెంగళూరు అండి. సో ఇప్పుడు ఫస్ట్ డే ఆవిడ తాలూకా ఎక్స్పీరియన్స్ని డే 1 తీసుకున్న రోజులో ఆవిడ తాలూకా ఎక్స్పీరియన్స్ మనం ఒకసారి చూసినట్లయితే సింప్లీ ఇక్కడ చూడండి, I was able to predict the trend previously but was not very sure of the exit and was missing out on the trend with limited profits. Now I am confident on when to exit and more clarity on when to enter also in a disciplined way. సో ఆవిడ ఇంతకుముందు చాలా ఎక్స్పర్ట్ అండ్ ఆవిడ నాలెడ్జబుల్ పర్సన్. ఆవిడ చార్టెడ్ అకౌంటెంట్గా ఉంటూ ఆవిడ తాలూకా ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్లో ఆవిడకున్న కాన్సెప్ట్ని ఆవిడ షేర్ చేసుకున్నారు. యాజ్ వెల్ ఆవిడ తాలూకా 2 days ప్రాఫిట్ని ఒకసారి ఆవిడ మళ్ళీ జరిగిందండి. ఇది మొన్న కామెంట్లో చేశారు, టుడే బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ హ్యాస్ పర్ఫార్మ్డ్ యాజ్ పర్ ద బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ది ఫస్ట్ డే ఆఫ్టర్ ట్రైనింగ్. వన్ కెన్ ట్రేడ్ విత్ కాన్ఫిడెన్స్ ఆన్ ప్రాక్టీస్ విత్ డిసిప్లిన్ అండ్ కెన్ బి షూర్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఇన్ ఏ క్లియర్ 1 minute. ఇక్కడ మనం చూడడం పాసిబిలిటీ లేదు ఐ థింక్ సో. సో ఆ రకంగా అంత కూల్గా ట్రేడ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఆవిడ తాలూకా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. యాజ్ వెల్ ఆవిడ తాలూకా 2 days ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్లయితే సింప్లీ ఇందాక మెసేజ్ పెట్టడం జరిగిందండి. సో 26,000 రూపీస్ ప్రాఫిట్ సార్ అని ఒక మెసేజ్ పెట్టారు. సో దాంతోపాటు ఆవిడ స్క్రీన్ షాట్ని కూడా ఓపెన్గా షేర్ చేశారు. యాక్చువల్లీ నేను ఇలా ఎవరిని షేర్ చేయమని అడగను, బికాస్ ఆఫ్ ఎవరు ఎంత సంపాదించుకున్నా కూల్గా సంపాదించుకోండి, దాన్ని డిస్ప్లే చేసి ఎవరికో చూపించి దాంతో మనం క్రెడిట్స్ పొందాలనే ఉద్దేశం నాకైతే లేదు. సో సింప్లీ మీరు దాన్ని డిసిప్లిన్గా వాడుకొని ద సక్సెస్ రేట్ని తీసుకొని ఎంజాయ్ చేయండి. ప్రతి ఒక్కరికి నేను ఇచ్చేసి అలా స్క్రీన్ షాట్లు షేర్ చేసి ఏవో స్క్రీన్లు చూపించి అలాంటి ఉద్దేశం అయితే లేదు. అయితే ఈవిడ నేను అడగకుండానే పంపించారు కనుక ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. విత్ ఆమె పర్మిషన్ తీసుకొని మాత్రమే ఈ పని చేస్తున్నాను. సో ఆవిడది ఇవాళ టోటల్ 26,048 రూపీస్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో ఆవిడ తాలూకా టోటల్ ట్రేడ్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 1 స్క్రిప్ట్ నెగిటివ్ అండ్ 7 స్క్రిప్ట్స్ పాజిటివ్. అంటే ఇక్కడ 90% ఆఫ్ ది ట్రేడ్స్ వర్ ఇన్ సక్సెస్ఫుల్ అని చెప్తూ ఉంటాను. సో అది క్లియర్గా ఇక్కడ మీరు క్యాల్కులేషన్లో కౌంట్ చూడొచ్చు. అండ్ ఆవిడ చేసిన ట్రేడ్స్ తాలూకా హిస్టరీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా మీకు ఒక మెసేజ్ క్లియర్లీ చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా అదర్ క్లయింట్ గురించి ఒకసారి చూద్దాం. సో వీళ్ళందరూ కూడా ఓన్లీ జాయిన్ అయ్యి 2 days అయిందండి. అంతకన్నా ఎక్కువ అయితే ఎవరు జాయిన్ అవ్వలేదు. బికాస్ ఆఫ్ నా వీడియో రిలీజ్ అయ్యి ఓన్లీ 2 days మాత్రమే అయింది. సో 2 daysలో జాయిన్ అయిన వాళ్ళ తలకి ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను. సో ఈయన కూడా నిన్న అతని తాలూకా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సాయి, యువర్ సాఫ్ట్వేర్ గుడ్. ఐ వాంట్ టు సబ్స్క్రైబ్ ఫర్ స్టాక్ ఫ్యూచర్స్. హౌ మచ్ హ్యావ్ టు ట్రాన్స్ఫర్? అంటే ఆల్రెడీ ఇతను బేసిక్ ప్యాక్ తీసుకున్నారు. అతను సక్సెస్ చూసిన తర్వాత ఇతను ఇప్పుడు నెక్స్ట్ ప్యాక్కి అప్గ్రేడ్ అవ్వాలని అతను కోరుకున్నారండి. నిన్న అతను ఇచ్చిన కామెంట్ చూసినట్లయితే, గుడ్ మార్నింగ్ సాయి, ఎస్టర్డే యూ హ్యావ్ లోడెడ్ సాఫ్ట్వేర్ టు మై కంప్యూటర్. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ రన్నింగ్ బట్ నిఫ్టీ నాట్ కమింగ్ మై ఎనీ డెస్క్ సో అండ్ సో. యువర్ సాఫ్ట్వేర్ ఈజ్ గుడ్ అండ్ సో అండ్ సో. ఓకే. అండ్ ఇవాళ అతని తాలూకా ఎస్ ఇక్కడ రాశారంటే వ్యూ. Yesterday I have subscribed for index futures trade with colors software. Today I traded in the Nifty futures. See, it worked well. I have booked small profit 750 rupees on one lot of my
Nifty futures. Later Nifty came down 50 points. I have satisfied with the software. Shankar Reddy. సో అతని తాలూకా స్క్రీన్ షాట్ని కూడా అతను షేర్ చేయడం జరిగింది. సో 750 రూపీస్ అతను ప్రాఫిట్ అయితే బుక్ చేశానని అతను ఎక్స్పీరియన్స్ని నిన్న షేర్ చేశారు. సో ఇలా లాట్ ఆఫ్ పీపుల్ ఇంకా చాలామంది షేర్ చేశారండి. సో ఈ రకంగా ఇక్కడ నేను మీకు ఆ రోజు ఏదైతే చెప్పానో ఆ కమిట్మెంట్ అనేది ఇక్కడ క్లియర్లీ నా వైపు నుంచి అయితే నేను ప్రూవ్ చేయగలుగుతున్నాను. అండ్ ద సాఫ్ట్వేర్ వర్క్స్ బెస్ట్ ఫర్ ఆల్ ద పీపుల్. ఇందులో కన్ఫ్యూజనల్ అండ్ కాంట్రవర్సీ ఎటువంటి ప్యాటర్న్స్ అలాంటివి లేకుండా కూల్గా ఎమోషనల్ ఫ్రీగా ఒక సక్సెస్ఫుల్ మెథడ్లో సింపుల్గా మీరు ఒక డిసిప్లిన్ మేనర్లో మంచి ఇన్కమ్ని సంపాదించుకోవడానికి ఈ మ్యాప్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ పాజిటివ్ రిప్లైస్ని ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే కొంతమంది సార్ మీరు ఎంత సంపాదించారు, సాఫ్ట్వేర్ మీ దగ్గర ఉంటే మీరు కోట్లు సంపాదించవచ్చు కదా, ఇలాంటి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. సో నా స్టేట్మెంట్ నేను ఒక్కరిని చూపించడం వలన మీరు సక్సెస్ అవుతారని గ్యారంటీ అయితే లేదు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఈ సక్సెస్ అందరిది ఎందుకు చూపిస్తున్నానంటే అందరికీ సక్సెస్ ఉంది నా కాన్సెప్ట్లో అని చెప్పడం కోసం మాత్రమే చూపిస్తున్నాను. దయ్యుంచి అందరూ అర్థం చేసుకోవాలి. సో ఈరోజు కామెంట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ట్రేడ్ విత్ కలర్స్, మేక్ యువర్ లైఫ్ కలర్ఫుల్.